మొదలు పెడతారు ఎవరైనా? ఎవరైనా నేను అడుగుతా. ఎవరు లేదా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. రాబర్ట్కి 30 సెంట్స్ అంటే వర్క్ చేస్తున్నందుకు ఇస్తుంటారు కదా, ఆ 30 సెంట్స్ తో అది రాబర్ట్ చాలా తక్కువ అని ఫీల్ అవుతాడు, తక్కువ అనిపిస్తుంది అని. అదే విషయము రిచ్ డాడీతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్నట్టుగా చెప్తారు రాబర్ట్ రిచ్ డాడీతో. అప్పుడు రిచ్ డాడీ అంటాడు, నువ్వు ఒక్కనివే కాదు అందరూ ఇట్లాగే ఆలోచిస్తారు అని ఎంత ఈ ట్యాక్సెస్ గురించి చెప్తుంటాడు. అంత మనకు పెన్షన్ గురించి కొంత, పిఎఫ్, ఈ మున్సిపల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇలా మనకి గ్రాటిట్యూడ్ అని ఇట్లా అన్ని కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ ముందే ఆ ట్యాక్స్ రూపంగా కట్ చేసుకొని ఆ మిగిలిందే మాత్రమే ఒక జీతం లాగా ఇస్తారు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకు. ప్రతి ఒక్కరికి ఆ జీతంలో అన్ని కటింగ్ పోయింది, మిగిలింది ఇస్తారు. నీకు ఇంకా ఈ 30 సెంట్స్ మొత్తం నీకే వస్తుంది అనేసి చెప్తాడు. అప్పుడు ఈ రాబర్ట్ ఆశ్చర్యంగా చూస్తాడు, అట్లా కూడా జరుగుతుందని. అంటే అతనికి అంతకుముందు అంత ఐడియా లేదేమో, ఆశ్చర్యంగా అంటాడు, అట్లా అదంతా కట్ అవుతుందా అనేసి. అయితే అదే రిచ్ డాడ్ గవర్నమెంట్ ముందే అన్ని ట్యాక్స్ ద్వారా కటింగ్ చేసుకొని మిగతాది ఎంప్లాయీస్ కి ఇస్తారు అని అంటే, రాబర్ట్ అట్లా చేస్తారా, అదేంటి మా డబ్బును వాళ్ళు అలా చేయడం ఏంటి అన్నట్టుగా అడుగుతాడు. అయితే ప్రభుత్వము ఆ పన్నుల ద్వారా అవన్నీ తీసుకొని మనకు అన్ని డెవలప్మెంట్స్, రోడ్స్ అదే అన్ని వేస్తారు కదా, మనకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు కదా, ఇవన్నీ ట్యాక్స్ రూపంగా తీసుకుంటారు. రోడ్డు ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, కరెంటు అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లాగా, వ్యాట్, జిఎస్టి కూడా అవన్నీ మనము మన డబ్బుల నుండే తీసుకొని అది ట్యాక్స్ రూపంగా పడుతుంది, మన డబ్బుల నుండే వెళ్ళిపోతుంది అనేసి అదే రిచ్ డాడీ చెప్తాడు. మనం చనిపోయినప్పుడు కూడా ట్యాక్స్ పడుతుంది, అంటే మనకు అది అప్పుడు అయ్యే వస్తువులకు మనం కొంటాము కదా, దాని మీద ట్యాక్స్ పడుతుంది. మనం డబ్బులు దాచుకున్నా కూడా మనకు అది ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది అన్నట్టుగా మొత్తం ఈ ట్యాక్సెస్ గురించి రిచ్ డాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతి దానికి కూడా మనం పన్ను చెల్లించాల్సి వస్తుందని రాబర్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే మనకి ట్యాక్సెస్ అన్ని ఓన్లీ పూర్ పీపుల్, మధ్యతరగతి పీపుల్, జాబ్ హోల్డర్స్ కి మాత్రమే కట్ అవుతుంది. ఈ బిజినెస్ వాళ్ళకి అంత కట్ అవ్వదు, మన వాళ్ళకు అంటే అట్లా పే చేసే అవకాశం రాదు. ఓన్లీ ఎంప్లాయీస్ కి, మిడిల్ ఫ్యామిలీస్ కి మాత్రమే ఈ విధంగా కట్ అవుతుంది అని చెప్పి, మనము డబ్బుతో పని చేయించాలి అనేది మనము ఒక జీవిత పాఠం నేర్చుకోవాలి అని చెప్తాడు. కాలేజీలో ఓన్లీ మనకు చదువు చదువు అని అన్ని చెప్తుంటారు లెసన్స్, కానీ అవన్నీ మనకు జీవిత పాఠాలు కాదు. మనకు జీవితానికి ఏం ఉపయోగం ఉంటుందో, డబ్బు గురించి ఎలా సంపాదించాలో అవన్నీ ప్రతి నిత్యము మనము ఇలా బిజినెస్లు అవి చేస్తున్నప్పుడే మనకు ఒక లెసన్ లాగా తెలుస్తుంది. ఈ విధంగా మనం ప్రతి నిత్యం తెలుసుకోవాలి, కొత్త కొత్తవి నేర్చుకోవాలి, బిజినెస్ లోని ఇవన్నీ తెలుస్తాయని రిచ్ డాడీ చెప్తాడు. చాలా మందిని డబ్బును అంటే ఎలా ఉపయోగించుకోవాలో అనేది తెలియదు. నెలకు అంటే ఈ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే నెలకు వచ్చిన డబ్బును వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఖర్చులు ఎలా పెట్టుకోవాలి, ఎట్లా అనే దాని గురించే ఆలోచిస్తారు. ఆ వచ్చిన డబ్బును మాత్రమే ప్లాన్ చేసుకొని ఖర్చులు, సేవింగ్స్ కోసమే ప్లాన్ చేసుకుంటారు అని రిచ్ డాడీ చెప్తాడు. అట్లా మీ డాడీ ఉద్యోగం చేస్తున్నారు, నేను బిజినెస్ చేస్తున్నాను, మీ డాడీ కంటే నేనే ఎక్కువ సంపాదిస్తాను, కానీ నాకంటే ఎక్కువ మీ డాడీ ట్యాక్స్ కడుతున్నాడు అనేసి రిచ్ డాడీ రాబర్ట్ తో చెప్తాడు. అయితే ఈ
మనము డబ్బు సంపాదించడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అసలు నీకు డబ్బు సంపాదించాలనే తపన ఉందా లేదా అని రాబర్ట్‌ని అడుగుతారు. అయితే అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ ఎవరికో వడ్డీ కట్టడానికి పని చేస్తున్నట్టుగా అని అట్లా జరుగుతుంటది. మనం జీవితాంతం సంపాదించి వేరే వాళ్ళకి పెడుతున్నాము. డబ్బు నీ కోసము సంపాదించుకోవడం ఎట్లా అని నేర్చుకోవాలని ఉందా లేదా అనంటే ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా రాబర్ట్ తల ఊపుతాడు. అప్పుడు రిచ్ డాడ్ ఏమంటాడంటే, "నువ్వెళ్ళి నీ పని చేసుకో. నేను రోజులు డబ్బులు ఇవ్వను. ఎందుకంటే నువ్వు డబ్బు కోసం పని చేయడం లేదు గదా! డబ్బుతో పని చేయించడం నేర్చుకుంటున్నావు కదా! దాని గురించి నువ్వు ఎలా నేర్చుకోవాలని పని చెయ్యి. నేను ఇప్పటి నుండి నీకు రోజుకు డబ్బులివ్వను" అనేసి రిచ్ డాడీ చెప్తాడు రాబర్ట్‌తో సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నాలుగింటికి నీళ్ళు తాగాలి, రాలేదు. ఎస్, ఈ పన్ను విధానం, దానికి పన్ను వసూలు చేయటం, ఎన్ని రకాల పన్నులు ఉంటాయి? ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, జిఎస్టీ, ఈ విధంగా రకరకాల పన్నులు మనం కడతా ఉంటాం. కస్టమ్స్, ఎక్సైజు, తర్వాత గోల్డ్ మీద ట్యాక్స్, ఇవన్నీ ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అట్లాగే మనం ఖర్చు పెట్టుకున్న ప్రతి దాని మీద కూడా మనం డబ్బులు కడతాం. సో డబ్బు సంపాదించిన ట్యాక్స్ కట్టాలి, ఖర్చు పెట్టిన ట్యాక్స్ కట్టాలి. ఖర్చు పెడితే ఇప్పుడు హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఖర్చు పెడితే జిఎస్టీ వేస్తాడు, హోటల్లో బిల్ వేస్తాడు. సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి, దాని మీద ట్యాక్స్ వేస్తాడు. ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటుంది. ఈ అంటే కొంచెం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఎవరైనా చెప్పగలరా? ముస్లిం రూల్ జరిగేటప్పుడు మనకు కొన్ని కొత్త రకాల ట్యాక్స్లు, ఔరంగజేబ్ పీరియడ్లో కొత్త రకాల ట్యాక్స్లు వేస్తారు. ఎవరైనా చెప్పగలరా? అది జుట్టు పెంచుకున్నా కూడా ట్యాక్స్ ఉండదు. గ్రేట్, ఎస్. జుట్టు కట్ చేసిన ట్యాక్స్ ఉంటుంది, జుట్టు పెంచుకున్న ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొత్త కొత్త పన్నులు ఉన్నాయి. ఎవరు చెప్పగలరా? కొత్త రకాల పన్నులు కొత్త రాష్ట్రాల్లో కొన్నిట్లో ఉన్నాయి. ఏపీలో చెత్త పన్ను సార్. ఏపీలో చెత్త పన్ను, అవును. ఇంకా చెత్తది మన దగ్గర కూడా ఉంది సార్. మన దగ్గర కూడా ఉంది కదా చెత్తకి. చెత్త పన్ను మనకు లేదు, మన తెలంగాణలో లేదు. వాళ్ళకి చెత్త పోగేస్తే, రోడ్డు మీద పోగేస్తే పన్ను, లేకపోతే తీసుకెళ్ళటానికి కూడా పన్ను కట్టాలి వాళ్ళకి, మున్సిపాలిటీస్కి. తర్వాత మున్సిపాలిటీస్కి ప్రొఫెషనల్ ట్యాక్స్, మనకి వేరియస్ ట్యాక్స్ సిస్టమ్, ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. సో అక్కడ ఇట్లా రకరకాల ట్యాక్సులు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలి అనేది ఒక విచిత్రం. మీరు గమనిస్తే కనుక ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, ప్రైవేట్లో పనిచేసేవాళ్ళు, కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరి దగ్గర జీతం ఇచ్చేటప్పుడే ట్యాక్స్ పట్టుకొని జీతం ఇస్తారు కదా, అవునా? అవును సార్. ముందే కట్టి పోయిన తర్వాత మొత్తం అంత జీతంలో నుంచి మొత్తం వాళ్ళ డబ్బులని తీసుకున్నాక మిగిలింది మనకి జీతం వచ్చేది. అందుకని మనం దాన్ని గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ ఉంటుంది కదా సార్. ఆ స్ట్రక్చర్ ఆటోమేటిక్ గా అది ఇంకా డిడక్ట్ అయిపోతుంది అంతే. ఇంకా డిడక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఇంకా తేలికైపోయింది. అది ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తుల దగ్గర ముందు ట్యాక్స్ తీసుకోరు. మీరు 3 నెలలకు వస్తారు, 6 నెలలకు వస్తారు, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కట్టాలి. రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకొని అడ్వాన్స్ ట్యాక్స్ అని కడతారు. తర్వాత సంవత్సరానికి మార్చి మళ్ళీ 15th లోపల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. తర్వాత ఇయర్ అయిపోయిన తర్వాత రిటర్న్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి అప్పుడు మొత్తం ఎంత వచ్చింది ఏంటి అనేది, ట్యాక్స్ ఎంత కట్టాలని అప్పుడు కడతారు పూర్తిగా. అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు వినటానికి, కానీ ప్రభుత్వానికి ఉద్యోగస్తుడి మీద నమ్మకం లేదు.
వీడు వచ్చిన జీతం అంతా ఖర్చులకు వాడేసుకుంటాడు. వీడు తినడానికి సరిపోద్ది. మనకు పన్ను కట్టాలంటే వీడు పన్ను కట్టడు. అందుకని చెప్పి వీడి దగ్గర ముందే మన పన్ను తీసేసుకొని ఉన్నదాంతో బతకరంటే వాడే బతుకుతాడు అని చెప్పి పన్ను మన దగ్గర ముందు తీసేసుకుంటారు. వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర ముందు తీసుకోరు. అది మా పన్ను విధానం నుండి లేకపోతే ప్రభుత్వ విధానాలు అనండి, ఏదైనానండి. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళు నమ్మరు. ఉం? పా- కొంచెం పాథటిక్స్ ఇది. మనం పనిచేసే చక్కడ మన నెంబర్ అనేది కొంచెం తెలిస్తే కొంచెం ఏంటి అరగటానికి కొంచెం విషయం అరిగించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. యా. తర్వాత ఇవాళ నువ్వు సాటర్డే వరకు ఇవాళ సాటర్డే నువ్వు డబ్బు కోసం పని చెయ్యను, డబ్బుని నీతో పని చేసుకుంటాను అని చెప్పి నేర్చుకుంటానికి వచ్చావు కాబట్టి నీకు ఈ వారం ఈ 10 సెంట్లు ఇవ్వాల్సింది ఏదో అది ఇవాళ ఇవ్వను అంటే ఇవాళ శనివారం వెళ్ళి కూర్చున్నాడు ఆయన. శనివారం నాడు సంభాషణ జరుగుతుంది ఇదంతా. అదేంటి ఎందుకు ఇవ్వు అని అడుగుతాడు. ఇదే ఉమ్, రాబర్ట్కి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి నేను కరెక్ట్గా వింటున్నానా, డబ్బులు ఇవ్వను అంటున్నాడు ఏంటి ఎందుకని చెప్పని. ఎస్, ఇక్కడి నుంచి ఐ హ్యావ్ ఆల్రెడీ. ఎవరు? I ఉమ్, తెలుసు. చదవండి. చదవాలి సార్, చదువుతున్నారు ఎవరైనా? ఎవరు చదవట్లేదు సార్. ఎవరు చదవని పోటీ పడుతున్నారు, అందుకని అందరూ అయిపోయారు. I can I start have there. already ఉమ్, I have already had this conversation with Mike, and he is already working, dusting and stacking canned goods for free. You'd better hurry and get back there. ఉమ్, యా, చదవండి. ఇంకా చదవనా సార్? ఉమ్, That's not fair, I shouted. You have got to pay something. You said you wanted to learn. If you don't learn this now, you will grow up to be like the two women and the older man sitting in my living room, working for money and hoping I don't fire them. Or like your dad, earning lots of money only to be in debt, but debt up to his eyeballs, hoping more money will solve the problem. If that's what you want, I'll go back to our original deal of 10 cents an hour. Or you can do what more adults do. Complain that there is not enough pay, quit and go looking for another job. ఎస్. సో నేను ఆల్రెడీ మా అబ్బాయితో మైక్తో నేను ఈ సంభాషణ జరపడం జరిగింది. అందులో వాడు వెళ్ళిపోయి షాప్లో పని చేసుకుంటున్నాడు. ఆ దుమ్ము దులిపేసి మళ్ళీ అన్నీ సర్ది పెట్టడం అంతాను. నువ్వు కూడా తొందరగా వెళ్ళి పని చేసుకోపో అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే వీడికి డబ్బులు ఇవ్వకుండా దోచుకుంటున్నారు, శ్రమను దోచుకుంటున్నారు అనే భావం వీడికి ముందు నుంచి ఉంది కదా రాబట్టికి. అందుకని వీడు అరుస్తాడు, అదేంటి ఇది అన్యాయం, ఇది నువ్వు అట్టట్లా చేస్తావు, నువ్వేదో కొంత నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పని. అంటే రిచ్ డాడ్ చెప్తాడు, యూ సెడ్ యూ వాంటెడ్ టు లెర్న్, నువ్వు నేర్చుకోవటానికి వచ్చావు, నేర్చుకుంటానన్నావు. కాబట్టి ఇప్పుడు గనక నువ్వు డబ్బుని నువ్వు పని చేయించడం ఎలా అనేది నువ్వు నేర్చుకోకపోతే నువ్వు కూడా ఎలా పెరుగుతావు అంటే ఆ పైన ఫ్లోర్లో కూర్చున్నారే ఇద్దరు ఆడాళ్ళు ముసలాయన కూర్చొని ఉన్నారు కదా, ఎవరు మార్టిన్, తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ పనిచేసే అతను, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా, నువ్వు కూడా వాళ్ళ విధంగానే పైన కూర్చుని ఆ లివింగ్ రూమ్ దగ్గర నువ్వు కూర్చుని ఉంటావు, వాళ్ళతో పని చేస్తావు, వాళ్ళలాగా డబ్బుల కోసం పని చేస్తావు. వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే నేను వాళ్ళని తీసేయను అనేటువంటి వాళ్ళకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం పెట్టుకొని వాళ్ళు అట్లాగే పనిచేస్తున్నారు, అదేవిధంగా నువ్వు కూడా పనిచేస్తావు అని చెప్పి. లేదు అంటే మీ నాన్నలాగా నెలంతా గవర్నమెంట్ ఆఫీసులో కష్టపడి వచ్చి చాలా డబ్బు సంపాదించి ఇంకా అప్పులో ఉండి ఎక్కడ దాకా ఐబాల్స్, మనం ముక్కు దాకా చెబుతాం కదా, ముక్కు దాకా మునిగిపోయాడు వాడు అని చెప్పని, ఇక్కడ దాకా అనమాట. ఐబాల్స్ అంటే మన గుడ్లు కనుగుడ్లు దాకా అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మునిగిపోతారు తలంతా. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి మనకి, మన సమస్యలు తీరకపోతాయా అని చెప్పి ఆలోచిస్తూ బతుకుతావు. సో నీకు అది కావాలా? నీకు అది కావాలి అంటే, ఇట్లాగే బతకటం కావాలి వీళ్ళలాగా అంటే, నువ్వు షాప్కి వెళ్ళు, పని చేసుకో, జీతం తీసుకో. కూలి, జీతం కదా కూలి.
ఏ జీతం అనేది నెల అయిన తర్వాత వస్తుంది, కూలి అనేది ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. సో అక్కడికి వెళ్ళి పని చేసుకొని లేదంటే కూలి తీసుకొని పోమంటాడు. నువ్వు మిగిలిన వాళ్ళలాగా నీ జీవితం అంతా ఎలా గడుస్తుంది అంటే, ఈ కూలి తీసుకుంటావు, అందరిలాగా నువ్వు తిట్టుకుంటావు, తిట్టుకుని నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు, నా శ్రమకు సరిపడ డబ్బులు ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పి నువ్వు తిట్టుకుంటావు, తిట్టుకొని ఇంకేదైనా మంచి ఉద్యోగం దొరుకుద్దేమో అని చెప్పని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటావు. నీకు అలా కావాలా అని అడుగుతాడు. అయితే యా, బట్ వాట్ డూ ఐ డూ, నేనేం చేయాలి ఇప్పుడు అని రాబర్ట్ అడుగుతాడు. ఎస్. యా. His dad tapped me on the head. Use this, he said. If you use it well, you will soon thank me for giving you an opportunity and you will grow into a rich man. అప్పుడు రిచ్ డాడ్ ఏం చేస్తాడంటే వీడి నెత్తి మీద కొట్టి, దీన్ని వాడు తలని, దీన్ని వాడితే నీకు తెలుస్తుంది, నీకు తర్వాత కొద్ది కాలం వెంటనే కొద్ది కాలానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావు, నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నీకు అవకాశం ఇచ్చినందుకు, నువ్వు పెరిగి ఒక ధనవంతుడిలాగా అవ్వటానికి నీకు అవకాశం ఇచ్చినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావు, ముందు తలని వాడు, తల ఉంది కదా అంటే బ్రెయిన్ వాడు అని చెప్తాడు అన్నమాట. యా. I stood there, still not believing what a raw deal I was handed. I came to ask for a raise, and somehow I was instead working for nothing. This dad tapped me on the head again and said, use this. Now get out of here and get back to work. ఎస్. ఇప్పుడు ఏం జరిగింది, వీడు ఎందుకు వచ్చాడు రాబట్టి ఇక్కడికి అసలు యాక్చువల్గా మైక్ వాళ్ళ డాడీ దగ్గరికి, నాకు నువ్వు అన్య తక్కువ జీతం ఇస్తున్నావు, కూలి ఇస్తున్నావు, నాకు కూలి పెంచు లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అడగటానికి కదా వచ్చాడు. ఇదంతా విన్నాడు. విన్నాక నేను వాడికి కాస్త సందేహం వచ్చింది అనమాట. తను వెళ్ళి పని చేసుకుంటున్నాడు అని చెప్పని, నీ బుర్రవాడు అంటున్నాడు, వెళ్ళి పని చేసుకుంటున్నాడు, డబ్బులు ఇవ్వను అంటున్నాడు, ఏంటి అని చెప్పి. ఇప్పుడు వచ్చిందేమో కూలి పెంచమని అడగటానికి, చివరికి వచ్చేటప్పుడు ఉన్న కూలి కూడా పోయింది. ఒకటి వచ్చేది పోయింది, కూలి పెరగలేదు, రావటం లేదు. ఎట్లాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాను నేను అని చెప్పి ఫీల్ అవుతారు. అప్పుడు రిచ్ డాడ్ మళ్ళీ తల మీద కొట్టి, ఈ తలని వాడు, దీంట్లో ఉన్నదాన్ని ఎప్పో వెళ్ళేసి పని చేసుకోపో నా దగ్గర నుంచి అని చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు లెసన్ 1 స్టార్ట్ అవుతాయి. శాంతమ్మ గారు, మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే మీ పుస్తకం 53వ పేజీ అంటే నిన్న 53 అండి. 53 నిన్న మీరు చెప్పారు కదా, డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు అనేది చెప్పారు కదా మీరు. బాగుంటుంది చూసి 53 అండి. నిన్న చెప్పారమ్మా మీరు. నేను చెప్పింది 53. అవును. అవునండి. యా, చదవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. The rich don't work for money. I did not tell my poor dad I wasn't being paid. He would not have understood, and I did not want to try to explain something I did not understand myself. For 3 more weeks, Mike and I worked 3 hours every Saturday for nothing. The work did not bother me, and the routine got easier. But it was the missed baseball games and not being able to afford to buy a few comic books that got to me. ఓకే. ఇప్పుడు ఇక రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు అనేది ఫస్ట్ లెసన్ మనకి. ఎందుకు పనిచేయరు, ఎలా పనిచేయరు ఏంటని చూద్దాం. సో నేను రాబర్ట్ వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పలా, నేను ఊరికే పని చేస్తున్నాను, నాకు జీతం ఇవ్వనన్నాడు, నేను జీతం ఇవ్వట్లేదు నాకు అని.
తర్వాత ఆయనకి ఇది అర్థం కాదు, ఎందుకు ఇవ్వనన్నాడు, ఏంటి ఈ జీవితం, ఏంటి ఆటుపోట్లు ఏంటి, ఈ జీవితంలో నుంచి డబ్బులు కట్ చేసుకోవటం ఏంటి, అన్నీ ఏవి చెప్పినా ఇవన్నీ ఆయనకి అర్థం కాదు. నేను చెప్పేటానికి, ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకు అర్థమైతే కదా ముందు నేను ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పేదానికి. సో ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పటం, ఈ బాధ అంతా అని చెప్పేసి వాళ్ళ నాన్నకు కూడా ఈయన చెప్పలేదు. సో ఇంకో 3 వారాలు మైక్ అను రాబర్ట్ ఇద్దరు కలిసి 3 గంటలు శనివారం ఏమి జీతం కూలీ లేకుండా పని చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు 3 వారాలు ఇంతకుముందు పని చేస్తాడు, ఇప్పుడు ఇంకో 3 వారాలు పని చేస్తాడు, 6 వారాలు అయింది, మధ్యలో ఒక వారం, మొత్తం 7 వారాలు అయింది. 7 వారాలు అయ్యేటప్పటికి అలవాటు అయిపోతే తినగ వేమ తీయనగా అన్నట్టుగా మనం పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లో. అంతేనా? అంతేనా? అవును సార్. Yes, sir. చేయగా మనకు తేలికైపోద్ది ఆ పని. అట్లాగే వీళ్ళకు కూడా ఆ పని, ఆ దులపటం, సీసాలు తీయటం, ఆ దుమ్ము దులపటం, మళ్ళీ దాంట్లో పెట్టడం, ఈ రొటీన్గా వచ్చేటప్పటికి తేలికైపోయింది. కానీ ఈయనకి పాపం మనసులో కుర్రాడు కదా, 9 సంవత్సరాల వయసులో వాడికి ఏముంటుంది, ఆడుకోవటం, జీవితం అంటే వాళ్ళకి ఎంతసేపు ఆటలు పాటలు ఎగరటం ఎగరటం ఇవే కదా వాళ్ళకు ఉండేది. కానీ ఇతను 9 సంవత్సరాల వయసులో రాబర్ట్ డబ్బు సంపాదన గురించి ఆలోచించడానికి అని చెప్పి వచ్చాడు. మనం అప్రిషియేట్ చేయాలి దాన్ని. అయితే ఇతనికి ఆయన అడిగే బేస్బాల్ గేము, తర్వాత కామిక్ బుక్స్ చదువుకోవటం, ఇవన్నీ మిస్ అయిపోతున్నాడు సాటర్డే రాస్తున్నాడు. ఎస్, నెక్స్ట్. Rich Dad stopped at noon on the third week. We we heard his truck pull up in the parking lot and sputter when the engine was turned on. He entered the store and greeted Mrs. Martin with a hug. After finding out how things were going in the store, he reached into the ice cream freezer, pulled out 2 bars, paid for them, and signaled to Mike and me, "Let's go for a walk, boys." ఒకరోజు చదవండి సార్. 3 వారాలు అయిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం పూట రిచ్ డాడ్ షాప్ ముందు ఆగాడు. అదే టైంకి ఆయన ట్రక్, అంటే ఏంటి, ట్రక్ వేసుకొని వచ్చాడనమాట. రిచ్ డాడ్ డ్రైవర్ లేకపోతే ట్రక్ వేసుకొని వచ్చాడు. ట్రక్ వేసుకొని వచ్చి పార్కింగ్ లాట్లో పెట్టి ఇంజిన్ ఆపేసిన సౌండ్ విన్నాడు ఇతను. వీళ్ళిద్దరు విన్నారనమాట. అతను స్టోర్లోకి వచ్చాడు. స్టోర్లోకి వచ్చి మార్టిన్ అంటే స్టోర్ ఇన్ఛార్జ్ని గ్రీట్ చేసి హాయ్ అని చెప్పేసి వచ్చిన హగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి అక్కడ నడుస్తాయి, ఇక్కడ హగ్ ఇస్తే కూరుకోరు. ఓకే, అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మొత్తం అంతా షాప్ అంతా తిరిగి ఎట్లా నడుస్తుంది ఏంటి అన్నీ కనుక్కున్నాక ఐస్ క్రీమ్ ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళి 2 ఐస్ క్రీమ్ బార్స్ కొన్నాడు. కొంటాడు. ఆయన సొంత షాప్ అయినా ఊరికే తీసుకోవాలా, డబ్బులు ఇచ్చాడు దానికి. మైక్ని అన్నీ రమ్మని చెప్పి అడిగాడు. రాబర్ట్ని మైక్ని దగ్గరికి పిలిచాడు అనమాట. పిలిచి రండి సరదాగా ఒక వాకింగ్కి వెళ్ళొద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. చూడండి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు కొనాలి ఆయన? వాళ్ళ షాపే కదా, వాళ్ళ షాప్లోనే ఆయన ఐస్ క్రీమ్ కొనుక్కొని డబ్బులు ఇవ్వాలి అవసరం ఉందా? ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ లెక్కలకే కదా, అందుకని సార్. ఎందుకు, ఏంటి లెక్క అందులో? వాళ్ళు రాసుకుంటారు 2 ఐస్ క్రీములు సార్ కింద అని చెప్పి రాసుకుంటారు, అంతే కదా, తేడా వస్తాయి. మిగతా వాళ్ళు ఆ పని చేయకుండా, మిగతా వాళ్ళు ఫ్రీగా తీసేసుకుందామనే ఆలోచన లేకుండా. ఎస్, ఇవాళ 2 ఐస్ క్రీమ్ బార్స్ తను వాడుకుంటే ఇంకో 4 మిగిలిన వాళ్ళు వాడుకుని మొత్తం 6 ఈయన కింద రాస్తారు. అందుకని చెప్పి ఈయన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తే, లేకపోతే దాని మీద చేపెట్టే వాడిని వాడుకునేటువంటి ప్రయత్నం చేయరు. మేము చిన్నప్పుడు మామిడి తోటలోకి వెళ్ళేవాళ్ళం మా ఫాదర్తో. కాయలు కోసుకెళ్దామని, తిరిగి వచ్చేటప్పుడు తోట అంతా తిరిగి కాయలు కోయటానికి వెళ్ళి కాయలు కోసుకెళ్ళేవాళ్ళం. ఆయన చూస్తుండేవాడు, చేతికాలతో మాట్లాడుతుండేవాళ్ళు. మేము కాయలు కోయటానికి ఏం బాగున్నాయని ఒక చేతికాయని వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కొయ్యనిచ్చేవాడు కాదు మమ్మల్ని, కొయ్యొద్దని చెప్పేవాడు.
అదేంటి ఇంటికి వెళ్తున్నాం కదా, కోసుకెళ్తే పప్పు వేసుకోవచ్చు కదా, అమ్మ అడుగుద్ది కదా అని మేము చెప్తే, కొయ్యొద్దు, నువ్వు ఇవాడు 2 కాయలు కోస్తే కాపలవాడు రేపు మొత్తం చెట్టు అంతా కోస్తాడని చెప్పి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు, మొన్న అబ్బాయి గారు మీరంతా వచ్చినప్పుడు ఆ 2 చెట్లు కోసారంటే కాయలన్నీ అయిపోయినాయండి అని చెప్తాడు అనమాట. అందుకని చెప్పి కొనిచ్చేవాళ్ళు కాదు మమ్మల్ని. మధ్య మధ్యలో చిన్న పెంది సైజులు ఈ సైజులో ఉన్నప్పుడు వెళ్ళినా కొనిచ్చేవాళ్ళు. ఇదే రీజన్. వాళ్ళు వాడుకుంటే మనం దాంట్లో నుంచి, సరుకులో నుంచి మనం ₹1 తీస్తే పక్కాడు ఇంకో ₹10 తీస్తాడు. అది లైఫ్. ఎస్. We crossed the street, dodging a few cars, and walked across a large grassy field where a few adults were playing softball. Sitting down at a long picnic table, he handed Mike and me the treats. How's it going, boys? Okay, Mike said. I nodded in agreement. Learn anything yet? Rich Dad asked. Mike and I looked at each other, shrugged our shoulders, and shook our heads in unison. ఇప్పుడు వీళ్ళిద్దరూ పిల్లల్ని తీసుకుని ఆయన రోడ్డు క్రాస్ చేసి అవతల పక్కకి అక్కడ ఒక గడ్డి మైదానం ఉంటే ఆ మైదానంలోకి వెళ్ళి అక్కడ కొంతమంది సాఫ్ట్ బాల్ ఆడుకుంటున్నారు. ఈయన కూడా వెళ్ళి, ఒక పిక్నిక్ టేబుల్ ఉంటుంది కదా, పైన అంబరిలా ఉండి కింద ఒక టేబుల్ 4 కుర్చీలు ఉంటాయి కదా, ఆ పిక్నిక్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ముగ్గురు కలిసి. వాళ్ళిద్దరికి అప్పుడు ఐస్ క్రీమ్లు ఇచ్చాడు, బాబు తినండి అని చెప్పి. ఇచ్చి ఎట్లా జరుగుతోంది అని అడుగుతాడు. అంటే మైక్ బాగానే ఉంది, వీడికి రాబర్ట్ కూడా అలాగే చెప్తాడు. ఏమన్నా నేర్చుకున్నారా అని అడుగుతాడు తండ్రి. అడిగితే ఇద్దరు వాళ్ళు మైక్ రాబర్ట్ ఇద్దరు వాళ్ళ ముఖాల్లో చూసుకుని భుజాలు ఇట్లా అనేసి జస్ట్ తల ఊపుతారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏమవుద్ది? యా, అంటే ఒక మీటింగ్కి, ఒక ఉపదేశానికి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి తయారు చేస్తున్నాడు ఆయన. మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ, మనకు ఎవరైనా ఏదైనా మనతో సీరియస్గా మాట్లాడాలనుకోండి, ఏం చేస్తారు? మన ఇంట్లో కానీ ఎవరన్నా మా బయటికి పోదారా అట్లా సరదాగా అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో కూర్చొని ఎవరు లేనట్టు చోట వాళ్ళు మాట్లాడతారు కదా. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళిద్దరిని తీసుకుని ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక చోట కూర్చుని మాట్లాడటానికి మొదలుపెట్టాడు. యా. Avoiding one of life's biggest traps. Well, you boys had better start thinking. You have started. You are staring at one of life's biggest lessons. If you learn it, you will enjoy a life of great freedom and security. If you don't, you will wind up like Mrs. Martin and most of the people playing softball in this park. They work very hard for little money, clinging to the illusion of job security and looking forward to a 3-week vacation each year and maybe a skimpy pension after 45 years of service. If that excites you, I'll give you a raise to 25 cents an hour. యా, ఇప్పుడు టాపిక్ ఏంటంటే అవాయిడింగ్ వన్ ఆఫ్ లైఫ్స్ బిగ్గెస్ట్ ట్రాప్స్. మనం ఒక జీవితంలో మనం ట్రాప్ అంటే మనకు ఆ బయట అనమాట వేసి, ఇదిగో దానికి ఇక్కడ రూపాయి ఉంది రారా అని చెప్పి మనం తీసుకెళ్తాం. మనం ఆ విధంగా మాయలో పడకుండా మనం ఉండటానికి ఇది ఒక ఫస్ట్ లెసన్. జీవితంలో మనం ఎలా మోసపోతాము, ఎలా మనం మాయలో పడతాం, మన ఎలా బొట్లో వేస్తారు అనేది, ఎలా తప్పించుకుంటాం అనేది చూద్దాం. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తాడు అనమాట. ఇప్పుడు మీ ఇద్దరు ఆలోచించండి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీరు ఒక జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని మీరు నేర్చుకునే దగ్గర ఉన్నారు. ఆలోచించాలి. ఆ జీవితం పాఠాన్ని కనుక మీరు ఇవాళ నేర్చుకుంటే మీ జీవితం అంతా
ప్రశాంతంగా, సుఖంగా, శాంతంగా ఒక గొప్ప మీ 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 స్వతంత్రం మీకే ఉంటుంది. మీరు ఎవరి కింద పని చేయక్కర్లేదు. మీ అంతటి మీ కింద ఒక 10 మంది పని చేసేటువంటి ఒక గొప్ప అవకాశం మీ ముందుంది. అది లేదంటే మీరు కూడా మార్టిన్ లాగా, మిసెస్ మార్టిన్ పెద్ద ఆవిడ ఉంది కదా, స్టోర్ మేనేజర్ లాగాను, లేకపోతే అక్కడ సాఫ్ట్ బాల్ ఆడుతున్నారు పార్క్లో వాళ్ళలాగాను. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఉంది, వాళ్ళ వారం అంతా పనిచేసి వచ్చి కూర్చొని ఇక్కడ ఆడుకుంటారు. లేదంటే వాళ్ళ ఉద్యోగం గ్యారంటీగా ఉంది, ఏం పర్వాలేదు, మనకు 3 సంవత్సరానికి 3 వారాలు వెకేషన్ ఏదో వస్తుంది, ఆ వెకేషన్ తీసుకుని 45 ఏళ్ళ తర్వాత ఏదో కొద్దిగా పెన్షన్ వస్తే పింఛన్ తీసుకుని మనం వెళ్తాము. మీకు అది బాగుంది అనుకుంటే మీకు నేను 10 సెంట్లు బదులు 25 సెంట్లు మీకు ఇచ్చేస్తాను వారం వారం, మీ ఇష్టం. లేదు, జీవితంలో ఒక అతి ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకునే మీరు ఆ ద్వారం దగ్గర ఉన్నారు, మెయిన్ గేట్ దగ్గర, దాని లోపలికి వెళ్ళాలి అనుకుంటే చెప్పండి, మీకు అటు కావాలా ఇటు కావాలా. లోపలికి వెళ్ళి ఆ గొప్ప జీవితం అనే గొప్ప పాఠాన్ని నేర్చుకునే ద్వారంలోకి వెళ్ళి ఆ జీవితం యొక్క పాఠాన్ని నేర్చుకుని మీరు డబ్బులు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి అనేటువంటి మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవటానికి వెళ్తారా, లేదంటే మీరు మిగిలిన వాళ్ళలాగా లైక్ ఎనీ అదర్ కామన్ మ్యాన్, మిగిలిన సామాన్య మానవుల్లాగా మీరు కూడా వెళ్ళి ఆ ఉద్యోగాలు చేసుకుని దాంట్లో బతుకుతారా? ఏది కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. అని ఎస్. But these are good, hardworking people. Are you making fun of them? I demanded. A smile came over Rich Dad's face. Mrs. Martin is like a mother to me. I would never be that cruel. I may sound unkind because I'm doing my best to point something out of the two of you. I want to expand your point of view so you can see something most people never have the benefit of seeing because their vision is too narrow. Most people never see the trap they are in. ఎస్. అంటే వాళ్ళందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ నువ్వు ఏతాళి చేస్తున్నావా, కష్టపడి పనిచేసేవాళ్ళని అని చెప్పి రాబర్ట్ అడుగుతాడు. అంటే రిచ్ డాడ్ ఫేస్ మీద ఒక చిన్న నవ్వున వేసి, మార్టిన్ గురించి చెప్పాడు కదా, మార్టిన్ లాగా వీళ్ళలాగా మీరు పని చేసుకుని బతకాల్సి వస్తుంది అని చెప్పని దాని గురించి, మార్టిన్ నాకు తల్లి లాంటిది, నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తోంది. సో ఆవిడ పనిని నేను హేళన చేసేటంతటి క్రూరిని కాదు, కానీ మీకు నేను కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, రఫ్గా అనిపించవచ్చు, కొంచెం మొరటుగా అనిపించవచ్చు నేను మీకు. కానీ నేనేం చేస్తున్నాను ఎందుకంటే బికాస్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు పాయింట్ సంథింగ్ అవుట్ టు టూ ఆఫ్ యూ. మీ ఇద్దరికి నేను ఒక గొప్ప విషయాన్ని, ఒక మంచి విషయాన్ని, ఒక పాయింట్ని మీకు చెప్పాలనేటువంటి ప్రయత్నంలో నేను మీకు మొరటుగా మాట్లాడుతున్నట్టుగా అనిపించవచ్చు. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ సో యూ కెన్ సీ సంథింగ్ మోస్ట్ పీపుల్ విల్ నెవర్. నేను మీ యొక్క దృష్టికోణాన్ని నేను పెద్దదిగా చేసి మార్చి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ఇది చూసేటువంటి అవకాశం రాదు, లేదంటే చాలామంది దీనికి ఈ బెనిఫిట్ రాదు, లేదా చాలామంది చూడలేరు. ఎందుకంటే వాళ్ళ చూపు అనేది ఇట్లా ఉంటుంది. గుర్రానికి ఘాటు కడతారు కదా, కళ్ళకి చుట్టూ ఇట్లా అడ్డం కడతారు. ఎందుకంటే గుర్రం అటు ఇటు చూడకూడదు, ఎదురుకుండానే చూడాలి, చూస్తేనే అది ముందుకు వెళ్తుంది. ఇటు చుట్టూ మనకులాగా కళ్ళు ఓపెన్ చేసి పెట్టామనుకోండి, పెడితే మనకి ఇదంతా కనిపిస్తుంది, చుట్టూ ఎట్లా కనిపిస్తుందో అప్పుడు గుర్రం స్ట్రైట్గా పోదనమాట. అందుకని గుర్రానికి కళ్ళకి, మీరు చూడండి గుర్రబండి లాగే వాళ్ళు చూస్తే కళ్ళకి ఇట్లా గట్టి ఉంటుంది తోలుతో. అట్లాగే బండికి ఎదురుగుండా ఒక కర్రకి గడ్డి కూడా కడతాడు. వాడు ఆ గుర్రం ఆ గడ్డిని చూసుకుంటూ ముందుకు పరిగెడతా ఉంటాడు. నీకు అట్లాంటిది కావాలా? అందుకని నేను మీకు చాలామంది చూడనటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దృష్టి చాలా సంకుచితంగా, చాలా తక్కువగా ఉంటుంది, నేరోగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా మీరు మన సింగిల్ రోడ్లో వెళ్తారా, లేకపోతే
ఎయిట్ లైన్ రోడ్లు వెళ్తారా? మన కొత్త ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి కదా, 4 లైన్ రోడ్డు, 8 లైన్ రోడ్డు, అట్లాంటి రోడ్లు వెళ్తారా, లేకపోతే మీకు ఆ సందులో ఉన్న చిన్న నడకదారిలోంచి వెళ్తారా అనే దానికి చూపిస్తున్నాడు అనమాట. మోస్ట్ పీపుల్ నెవర్ సీ ద ట్రాప్ దే ఆర్ ఇన్. చాలామంది ఉద్యోగాల్లో చేరి వాళ్ళకు దాన్ని ఎక్కడ మన మీద వలేస్తున్నారు, మనం ఎక్కడ మోసపోతున్నాము, మనం ఇరుక్కుంటున్నాము అనేది చాలామంది చూడరు. ఎంతసేపు వాళ్ళకి ఇచ్చిన కలరింగ్ ఏంటంటే ఎట్లుంటుందంటే, ఇది నువ్వు బాగా చదువుకున్నావు, ర్యాంక్ వచ్చింది, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, జీతం వచ్చింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, అంతే. దీంతో ప్రకారం ఒక్క నిమిషం సార్, ఏం తెలీదు. ఆహా, వాటర్ సప్లైని పడుతుంది కదా. అవును. ఉమ్. చూద్దాం, వస్తే నేను మీకు చెప్తాను. ఒక పూట నీళ్ళు రాకపోతే టెన్షన్. సో చాలామంది జీవితాన్ని చూసే విధానం కాకుండా మిమ్మల్ని వేరే విధంగా జీవితాన్ని ఎలా చూడాలి సారీ అనేది మీకు నేను నేర్పబోతున్నాను. నేర్పేటప్పుడు మీకు, అందుకని నేను మీకు కొంచెం మొరటగా అనిపించవచ్చు నేను చెప్పే విధానం మీకు, కానీ మీరు ఈ విధంగా నేర్చుకోబోతున్నారు. మీరు ఆ వలలో పడకుండా, మిగిలిన వాళ్ళందరూ పడిన వలలో పడకుండా మిమ్మల్ని కాపాడటాన్ని నేను ట్రై చేస్తున్నాను అని చెప్తాను. యా, ఇప్పుడు వల అంటే ఏం లేదు. ఇప్పుడు మన జీతం కోసం ఉద్యోగంలో చేరటం, ఉద్యోగంలో చేరి ఏం చేస్తాం మనం? 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు పని చేస్తాం. చేరిన వయసుని బట్టి ఎర్లీగా చేరితే 40 ఏళ్ళు పని చేస్తాం, లేకపోతే 35 ఏళ్ళు పని చేస్తాం. ఆ విధంగా చేసిన తర్వాత జీవితం అదేమంటారు, గానిగెద్దు జీవితం అంటాం కదా. గానుగ చుట్టూ జీవితం ఆ ఎద్దు చుట్టూనే తిరుగుతానికి ఏం ప్రపంచం తెలియదు. మనం కూడా పొద్దున్నే లేచాము, రెడీ అయిపోయాము, ఆఫీస్కి వెళ్ళాము, సిటీ బస్సులో తోసుకుంటూ, లేకపోతే మన చిన్న స్కూటరు, కొంచెం పెద్ద ఉద్యోగం అయితే కారు. వెళ్ళాము, వెళ్ళేటప్పుడు ఫైళ్ళు పుస్తకాలు చదువుకుంటూ వెళ్తాము, లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో చేసుకుంటూ వెళ్తాం. రోడ్డు మీద ఏం జరుగుతుందో కూడా కనీసం చూసి తీరుకుండదు. లోపలికి వెళ్ళిన ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకొని అడాడిగా లోపలికి పరిగెట్టిన తర్వాత ఈ లోపల బాస్ అప్పటికి 2 సార్లు పిలిచుంటాడు, మనం వెళ్ళేటప్పుడు లేట్ అవుద్ది, 2 సార్లు పిలిచుంటాడు. ఈ లోపల చివాట్లు పడతాయి. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి ఊసిరోమంటూ 7-7:30 దాకా పనిచేసి మళ్ళీ ఆ బ్యాగులు వేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 9 వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ పొద్దున్నే మొదలు. ఇది జీవితం మనం ఇలా చేసి, అంతేనా? మన జీవితం ఇంతే కదా ఉండేది ఉద్యోగం చేసేవాడు. అంతే సార్. ఇది నేను లావణ్య మేడం దగ్గర ఎక్స్పెక్ట్ చేసా ఆన్సర్. చెప్పండి. అంతే సార్, అంతే. అంతే మార్నింగ్ కదా. 10:30కి 9:30కి వెళ్తాము, ఉమ్. ఈవినింగ్ 6:37, మళ్ళా మార్నింగ్ మామూలు. మళ్ళీ మా మీ ఇంతమంది చెప్తుండేవాడిని, చెప్పాను 1-2 సార్లు కూడా. విజయవాడలో నేను చదువుకునేటప్పుడు కొత్తపేటలో చదువుకునేవాళ్ళం, ఓల్డ్ టౌన్, ఓల్డ్ సిటీ. అక్కడ ఈ కొత్త గుళ్ళు అంటారు, మీకు ఐడియా ఉందో లేదు తెలియదు. విజయవాడలో గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళ ఏరియాలో ఆ, చాలామంది సాధువులు ఉంటారు. ఈ కాషాయం బట్టలు వేసుకుని, జుట్టు అంతా పెంచుకుని, అట్లా గుమ్మ ముందు గుళ్ళు ముందు కూర్చుంటారు అన్నమాట. లేకపోతే పక్కన ఎక్కడ కూర్చుంటారు. అప్పుడు గింజాయి కొట్టుకుంటూ కూర్చుంటారు. అది అయిపోయిన తర్వాత రాత్రికి వస్తారు, ఏ సత్రం వరండాలోనూ పడుకుంటారు. పొద్దున్నే లేచి మళ్ళీ బోర్ దగ్గర స్నానం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. పడుకునేటప్పుడు పాపం వీళ్ళు అనుకుంటారు అనమాట, పాడుబతుకు, రోజు నాన్న మాటలు, ఈ డబ్బులు ఇచ్చేది 1 రూపాయి, ఈ రూపాయికి వాడు పెద్ద మాటలు, ఇన్ని మాటలు పని చేసుకోకూడదు, అది అని నాన్న మాటలు మాట్లాడతాడు. ఇన్ని మాటలు మాట్లాడటం మనకు అవసరం అసలు. రేపు పొద్దుంచి మనం ఏదో పనికి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ తీర్మానించుకుంటారు అనమాట. తీర్మానించుకొని పడుకుంటారు. ఇక పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోదాం కదా అని. మా ఎదురుగుండా ఇంట్లో నేను ఉండేవాడిని. మాకు వినపడుతుండే వీళ్ళు మాట్లాడుకునేది నైట్.
పొద్దున్న లేచి వీళ్ళు నిజంగా పనికి వెళ్ళిపోతారని చూస్తుండేవాళ్ళం. మేము కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, రెడీ అవుతుండేవాళ్ళం. వీళ్ళు పొద్దున్నే లేచేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, మళ్ళీ జోలు తేల్చుకునేవాళ్ళు, మళ్ళీ ఆ కాషాయం బట్టలు వేసుకొని జోలు తేల్చుకొని పదండ్రా అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. రోజు ఇదే తంతు ఉంటుంది. వాళ్ళు బయట ఆ చక్రంలో నుంచి, ఆ సుడిగుండంలో నుంచి బయటికి రాలేరన్నమాట. ఇది జనరల్గా ఉండే జీవితం. ఇట్లాంటి జీవితం కావాలా? లేదు నీకు ఆదర జీవితం, నీ స్వతంత్రంగా నీ సొంతంగా నువ్వు పని చేసుకొని నీ కింద 10 మంది పనిచేసేటువంటి జీవితంగా కావాలా అనేది ఇక్కడ నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీకు మొన్న చెప్తా ఉన్నాను కదా ఈటా వాళ్ళ గురించి, విన్నారా? గుర్తుందా? ఈటా సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. సరే, ఓకే. ఆయన, మేము క్రెడిట్ కార్డులు ఇవ్వాలి అందరికీ, టార్గెట్ ఉంటుంది అనమాట క్రెడిట్ కార్డు అమ్మటం. ఇప్పుడంటే అందరూ అప్లికేషన్ ఇచ్చి కార్డులు వేసుకుంటారు. అప్పట్లో క్రెడిట్ కార్డు మేము అమ్మాల్సి వచ్చేది. వీళ్ళు డబ్బులు ఉన్నారు కదా, వీళ్ళకి కార్డు ఇస్తే నష్టం లేదు, డబ్బులు కట్టేస్తారు, పోవు ఎక్కడికి అని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. సార్ మీకు కార్డు ఇస్తారు, నేను తీసుకుంటా, సాయంత్రం ఏ హోటల్కో లేకపోతే ఏ పబ్కో క్లబ్కో వెళ్ళినప్పుడు కార్డు వాడతాం. కార్డు వాడిన తర్వాత అది అకౌంట్ అవుద్ది. మళ్ళీ 4 రోజులకి నేను డబ్బులు కట్టాలంటే నేను అకౌంట్లోంచి డబ్బులు కట్టాలి. ఇదంతా మాకెందుకండి? ₹1,00,000 క్యాష్ జేబులో పెట్టుకుని వెళ్ళామా, సాయంత్రం తాగామా, తిన్నామా, డాన్సులు వేసామా, ఆడామా, వచ్చామా, అయిపోయింది. నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. మా క్రెడిట్ కార్డు వద్దు, ఏమవుతుంది అని చెప్పేసి చెప్పు. మన ఎంప్లాయీస్ ఏం చేస్తాం? క్రెడిట్ కార్డు తీసుకుంటాం 21వ తారీఖు తర్వాత, ఎందుకంటే జనరల్గా అన్ని కార్డ్స్కి 21వ తారీఖు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది పేమెంట్కి. 21వ తారీఖు వరకు వచ్చిన బిల్స్ అన్నీ 22వ తారీఖు బిల్ చేసి మనకు పంపిస్తారు. అందుకని వీళ్ళు లెక్కలు ఏం చేస్తారు? మన లెక్కలు ఎట్లా ఉంటాయంటే 22వ తారీఖు 23వ తారీఖు ఆ కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత మనం పర్చేజెస్ చేస్తాం కార్డు మీద. ఎందుకంటే వాడు 23వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే నెల 21వ తారీఖు దాకా ఇది బిల్ అవ్వదు. అక్కడి నుంచి వాడు 15 రోజులు టైం ఇస్తాడు. సో మొత్తం మనకు ఒక 40 రోజులు టైం వస్తుంది. ఇవాళ మనం వాడుకున్న దానికి 40 రోజుల తర్వాత డబ్బులు కడతాం. ఎవరైనా వాడతారా క్రెడిట్ కార్డు? వాడుతున్నాను సార్. వాడుతున్నారా? మొత్తం ఫుల్గా వాడతారా? లేదు సార్, అవసరమైతే ఆన్లైన్ ఏదైనా పర్చేసింగ్, పెట్రోల్, ఇట్లా చిన్న చిన్న అంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా పర్చేస్ అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ అయినా ఏసీ అయినా అంటే ఈఎంఐస్ కన్వర్ట్ చేసుకొని వాడతాం. కానీ ఇంట్రెస్ట్ పడుతుంది ఈఎంఐకి. అదే నేను చెప్పేది. క్రెడిట్ కార్డు ఇచ్చి మనం వచ్చే 2 నెలల మన కష్టాన్ని వాడు ఖర్చు పెట్టించేస్తున్నాడు. అది మనం ఈ విధంగా తెలివితేటలు అనుకుని మనం ఏం చేస్తాం, 21వ తారీఖు మళ్ళీ రాగానే పేమెంట్ డేట్ వచ్చేటప్పటికి 8వ తారీఖు 6వ తారీఖు ఇప్పుడు జీతం వస్తుంది కాబట్టి అందులోంచి కట్టేస్తాం. మళ్ళీ 22వ తారీఖు మళ్ళీ మొదలు. ఎందుకంటే డబ్బులు అయిపోతాయి కదా, మనం ముందు వాడేసుకుంటున్నాం కదా. 2 నెలల జీతం మనం ముందు వాడేసుకుంటున్నాం. అంటే మన ఫైనాన్షియల్ ప్లానింగ్, మన ఆర్థిక ప్రణాళిక దెబ్బతింది. మనం బాగా డబ్బులు నెల నెల ప్రాపర్గా కడుతుంటే వాడు ఏం చేస్తాడు? మన లిమిట్ పెంచుతాడు. 50,000 నుంచి ₹1,00,000 చేస్తాడు, 2 లక్షలు చేస్తాడు. అంటే ఇంకో 4 నెలల జీతం కూడా మనం అమ్మేసుకుంటున్నాం. ఈ విధంగా మనం అప్పులు కూరుకుపోతుంటాం. ఎస్, ఇది మీకు ఎట్లాంటి జీవితం కావాలి అని చెప్పేసి ఆయన అడుగుతాడు. యా, Mike and I sat there uncertain of this message. He sounded cruel, yet we could sense he was trying to drive home a point. With a smile, Rich Dad said, does not that 25 cents an hour sound good? Does not it make your heart beat a little faster? I shook my head no, but it really did. 25 cents an hour would be a big bucks to me. Okay, I'll pay you $1 an hour, Rich Dad said with a shy grin. స్లై. Now my heart, okay, sly grin. Now my heart started to race. My brain was screaming.
Take it, take it. I could not believe what I was hearing. Still, I said nothing. ఉమ్, Okay, okay, $2 an hour. My Yeah. little brain and heart nearly అక్కడ అక్కడ exploded. అక్కడ 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 Yeah. సరే, వీళ్ళకి ఈ భాష అంతా ఏది పనిచేయటం, ట్రాప్, మనం మోసపోవటం, వలేయటం, ఇవాళ మనం ఇరుక్కుపోవటం, ఇదంతా వీళ్ళకి ఈ సంభాషణ అంతా కొత్తగా ఉంది. అక్కడ ఇద్దరు కూర్చున్నారు, వాడు ఏం చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్ అర్థం కావట్లేదు. కొంచెం మొరటుగాను, కొంచెం క్రూరంగానే ఉంది ఆయన చెప్పేది. మీకు ఎట్లా కావాలి, ఏం కావాలి అని చెప్పాను అడగటం. కానీ ఆయన చెప్పే దాంట్లో ఏదో ఒక గూఢార్థం మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏదో గూఢార్థం ఉంది, నేను ఏదో చెప్తాను ట్రై చేస్తున్నాడు మనకి, మనం ఏదో చేయాలి అనేది మాత్రం అర్థమవుతుంది. సరే, రిచ్ డాడ్ అంటాడు, ఓకే మీకు 25 సెంట్స్ బాగా అనిపించట్లేదా, మీకు మీకు ఎక్సైట్మెంట్తో మీ హార్ట్ బీట్ పెరిగి ఉండాలి కదా, 25 సెంట్లు ఇస్తున్నానంటే 10 సెంట్ల నుంచి 25 సెంట్లు అంటే 2.5 టైమ్స్ పెంచుతున్నాడు, 10 నుంచి 25 టైమ్స్. నేను రాబర్ట్ వచ్చి నో నాకు అట్లా ఏం అనిపించట్లేదు, నిజానికి 25 సెంట్స్ అంటే చాలా ఎక్కువ అనిపించిన లోపల పైకి మాత్రం తల అడ్డంగా ఊపాడు, లేదు అని చెప్పాను. ఓకే, అట్లయితే నీకు $1 ఇస్తాను గంటకి. 10 సెంట్ల నుంచి 25 సెంట్లకు వచ్చి 25 సెంట్ల నుంచి $1కి వెళ్ళిపోయాడు, అంటే పావలా నుంచి రూపాయి, లేదు 25 రూపీస్, 25 రూపీస్ నుంచి 100 రూపీస్, అంటే 4 టైమ్స్ జీతం పెంచుతున్నాను నీకు పని ఓకే, అది ఓకేనా మీకు అని అడుగుతాడు. కొంచెం అంటే ఒక కైండ్ ఆఫ్ నవ్వు ఎట్లా ఉంటుందంటే, నిన్ను పరీక్షించడానికి నేను అలా క్వశ్చన్ వేస్తున్నాను కదా, అట్లా ఒక కొంచెం చిన్న దాన్ని ఏమంటారు, ఉత్సుకత లేకపోతే ఎగతాళితో కూడిన చిన్న నవ్వు ఒకటి ఇస్తే పర్వాలేదా అని మనం అట్లా అన్నమాట. అంటే వీడికి ఇంకా గుండెలు రైలు పరిగెడ లోపల గుర్రాలు పరిగెడుతున్నాయి. ఆహా, టేక్ తీసుకో, $1 ఇస్తున్నాడు, తీసుకో అని చెప్పేసి నమ్మకం లేదు వాడు నిజంగా చెప్తున్నాడు అని. కానీ అప్పటికి కూడా లోపల ఆ ఉత్సాహాన్ని, ఆ కోరికనంతా అణుచుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. సరే, అయితే నీకు $2 ఇస్తానంటాడు. అక్కడి నుంచి మళ్ళీ పెంచాడు 100%. ఇక్కడ చూడండి, చిన్న పిల్లాడు 10 సెంట్లకు పని చేస్తున్నాడు, ఇప్పుడు నీకు ఎరేస్తున్నాడు ఇతను. $2 ఇస్తాను, ఎక్కువ పని చేస్తావా, $2కి పని చేస్తావని ఎరేస్తున్నాడు. ఆ ఎరగ పడతాడా, పడ్డా చూద్దాం. యా. My little brain and heart nearly exploded. After all, it was 1956, and being paid $2 an hour would have made me the richest kid in the world. I could not imagine earning that kind of money. I wanted to say yes. I wanted the deal. I could picture a new bicycle, new baseball glove, and the adoration of my friends when I flashed some cash. On top of that, Jimmy and his rich friends could never call me poor again, but somehow my mouth stayed shut. $2 అనేటప్పటికీ వీడికి ఉత్సాహం ఎక్కువైపోయింది, మనసు పరిగెడుతుంది, ఆలోచనలు పరిగెడుతున్నాయి. అబ్బో, $2 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ అమౌంట్. గంటకి $2 పనిచేయటం అంటే అంత ఉన్న చుట్టూ తనతో పాటు ఉన్న పిల్లలందరిలోకి వీడి డబ్బున్నలాగా అయిపోతాడు అనమాట. మొత్తం ఆ వయసులో $2 గంటకి సంపాదించేవాడు చాలా డబ్బున్నాడు కింద లెక్క అనమాట. అసలు అట్లాంటి డబ్బు వీడి ఊహకు కూడా రావట్లేదు. ఎస్ అని చెప్పేద్దామని అన్నాడు. ఆ డీల్ ఒప్పుకుందాం, $2 తీసేసుకుందాం అని చెప్పాను. ఐ కుడ్ పిక్చర్, అంటే ఈ $2 ఊహలు చూడండి, అంత కొద్ది క్షణాలనే ఒక కొత్త సైకిల్ కొనుక్కున్నట్టు, ఆ బేస్బాల్ గ్లోవ్స్ కొనుక్కున్నట్టు, చుట్టూ డబ్బులు 25 సెంట్స్, $2 ఇలా గంటకి $2 అంటే 3 గంటలకు $6 ఖర్చు పోగా $2-3 మిగిలితే ఇలా ఫ్రెండ్స్ అందరి ముందు మన కొత్త నోట్లు ఎలా ఊపుతామో అలా అనమాట, అలా ఊపుతున్నట్టు ఇవన్నీ మైండ్లో పరిగెడుతున్నాయి. తర్వాత అన్నిటికంటే ఎక్కువ వీడి కోపం ఎందుకు వచ్చింది అసలు, ఆ జిమ్మీ అనేవాడు, నువ్వు పేదాడివి, నేను బర్త్డే పార్టీకి పిలవను అన్న దగ్గర కదా ఇదంతా స్టార్ట్ అయింది. సో వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు చూపిస్తే ఇక వాడు నన్ను ఎప్పుడు జన్మలో నువ్వు పేదాడు అని అండవు అని ఈ ఆలోచనలన్నీ మనసులో పరిగెడుతున్నాయి.
అయినా కూడా సమ్మవ్ ఏదో ఒక కారణం చేత ఈ నోరు మూసుకుని కూర్చున్నాడు, చెప్పలేదు ఎస్ అని. యా The ice cream had melted and was running down my hand. Rich Dad was looking at two boys staring back at him, eyes wide open and brains empty. He was testing us, and he knew that there was a part of our emotions that wanted to take the deal. He understood that every person has a weak and needy part of their soul that can be bought, and he knew that every individual also had a part of their soul that was resilient and could never be bought. It was only a question of which one was stronger. With $5 an hour, ఎస్ 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 ఓకే, హోల్డ్. రిచ్ డాడ్ వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరి మొహంలో చూస్తున్నాడు. మీకు ఎన్టీ రామారావు హీరోగా వచ్చిన కథానాయకుడు అని ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది ఎవరికన్నా? 1968-69 మూవీ. అందులో నాగభూషణం విలన్, రామారావు గారు హీరో, జయలలిత హీరో. ఈయన మున్సిపల్ కమిషనర్గా వస్తాడు ఎన్టీ రామారావు ఊరికి, ఈయనేమో కాంట్రాక్టర్ నాగభూషణం. సో వీళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉండి మొత్తం తినేస్తుంటారు ఊరంతా డబ్బులన్నీ. రామారావు కమిషనర్ కాబట్టి అన్ని గవర్నమెంట్ లెక్కలు చెప్పాలి కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటాడు. హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. దేనికి పడ్డావు, వీళ్ళు ఏదో చాలా చాలా తాయిలాలు ఇస్తారు, దానికి పడ్డావు. అప్పుడు నాగభూషణం వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హెంచ్మెన్ ఉంటారు కదా, చుట్టూ వాళ్ళ మనుషులు ఉంటారు కదా, ఒక మాట అంటాడు అన్న, వాడికి ఏం కావాలో చూడండి రా, ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది, ప్రతి మనిషికి ఒక రేట్ అనేది ఉంటుంది, ఆ రేట్ ఎంతో కనుక్కోండి ఇచ్చేద్దాం. అది డబ్బు అవ్వచ్చు, లేకపోతే రెస్పెక్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, కానీ ప్రతి మనిషికి ఒక రేట్ అనేది ఉంటుంది, ఆ రేటు కనుక్కోండి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది దాంట్లో. ఆ రోజుల్లోనే ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటుంది అనేది ఇక్కడ కూడా అదే అనమాట. ది ఐస్ క్రీమ్ హ్యాడ్ మెల్టెడ్ రన్నింగ్ డౌన్ ఆన్ మై హ్యాండ్. సో ఈ ఐస్ క్రీమ్ వీళ్ళు తింటలా, వీళ్ళు వెంటనే సరిపోయింది, ఐస్ క్రీమ్ చేతిలో పట్టుకున్నారు, అది కారిపోతుంది. రిచ్ డాడ్ వాజ్ లుకింగ్ ఎట్ దిస్ టూ బాయ్స్ స్టేరింగ్ బ్యాక్ ఎట్ హిమ్. వాళ్ళు ఈయనకి, ఆయనేమో వీళ్ళిద్దరికి చూస్తున్నారు, వీళ్ళేమో పెద్ద కళ్ళు పెద్ద చేసుకుని బుర్రలో ఏం ఆలోచన లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అట్లా చూస్తున్నారు. ఈ వాజ్ టెస్టింగ్ అస్, మమ్మల్ని ఆయన పరీక్ష చేస్తున్నాడు. అండ్ ఈ న్యూ దేర్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎమోషన్ దట్ వాంటెడ్ టు టేక్ ది డీల్. ఆయనకి తెలుసు, ఆయన ఎంతోమందిని చూశాడు ఇట్లాంటి పిల్లలని. చూసినప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది, ఆ మెదడులో ఏమి యుద్ధం జరుగుతుంది అనేది ఆయన ఈజీగా రీడ్ చేయగలడు, చదవగలడు. మనం కూడా చదువుతున్నాం, అవతల వాళ్ళ ముఖంలో చూసి మనం చెప్తాం ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఈయన వీళ్ళు ఈ డీల్ తీసుకుంటారా తీసుకోరా అనేది తను చూస్తున్నాడు అనమాట. సో ఈ అండర్స్టూడ్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ వీక్ అండ్ నీడీ పార్ట్ ఆఫ్ దేర్ సోల్ దట్ కెన్ బి బాట్. ఆయనకి తెలుసు ప్రతి వాడిలో ఎక్కడో ఒక చోట ఒక వీక్ పాయింట్, ఒక బలహీనత అనేది ఉంటుంది, ఆ బలహీనతని కొనవచ్చు అనే విషయం ఆయనకి తెలుసు. అండ్ ఈ న్యూ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఆల్సో హ్యాడ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ సోల్ దేర్ వాజ్ రిసిలియంట్ అండ్ కుడ్ నెవర్ బి బాట్. అట్లాగే ప్రతివాడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఆ బలహీనతను మనం క్యాష్ చేసుకోవచ్చు అని ఎట్లా ఉంటుందో, అట్లాగే కొంతమందిలో ఆ రిసిలియంట్ అనుకో ఒక అమ్ముడు పోని మనస్తత్వం కూడా ఉంటుంది. నాకు బలహీనతలు లేవు, నేను ఎవరికి అమ్ముడు పోను అనేటువంటి కూడా ఉంటుంది అనమాట. ఇట్స్ ఓన్లీ ఎ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ స్ట్రాంగ్. అమ్ముడు పోయేటువంటి నాకు చాలు అనేటువంటి బలహీనత గట్టిగా ఉందా, లేదు నాకు ఎంత ఇచ్చినా సరే నేను నా లక్ష్యం, నేను డబ్బు సంపాదించడం, నేను దాని మీదనే నిలబడి ఉంటాను అనేటువంటి నిర్ణయం గట్టిగా ఉంటుంది. దేని మీద ఏది బలంగా ఉంటుందో అది విన్ అవుద్ది చివరికి, అంతే కదా. ఎస్ 6:25 అయింది, ఇక్కడ ఆపేద్దామా? sudden ఇక్కడ ఆపుదాం. వీళ్ళ బలహీనత ఎక్కడ దాకా వెళ్ళిందో చూద్దాం రేపు. okay. ఓకేనా?
ఓకే అండి. చాలా టైం అయింది. రైట్. చూడండి, ప్రతి వాడికి ఒక రేట్ ఉంటుంది అనమాట. ప్రతి వాడికి బలహీనత అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎవరి బలహీనతని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటాము అనే దాని మీద. ఎస్. వాళ్ళేంటి మ్యాటర్ రాలేదా? గొంతు వినపడలేదు. యా, సిద్ధారెడ్డి గారు ఎవరైనా దీని మీద. డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరిక వీళ్ళకి ఎంత బలంగా ఉంది అనేది అవతల పరీక్ష జరుగుతుంది అక్కడ. 10 సెంట్ల నుంచి 25 సెంట్లు, 25 సెంట్ల నుంచి డాలర్, డాలర్ నుంచి $2 పెంచుకుంటూ వెళ్తున్నాడు. అంటే నీ ఎక్కడ పడతాడు చూస్తున్నాడు అనమాట. ఎవరికైనా ఇందులో సెంట్ అంటే ఎంత సార్? సెంట్ అంటే ఆ? సెంట్ అంటే ఎంత మనీ అట్లా? సెంట్ అంటే మన పైసలు. ఓకే. 100 సెంట్స్ 1 రూపీ, $1 అక్కడ 100 సెంట్స్. అంతేనా 10 ప్రవీణ cents, మేడం? 100 cents. ఆ? 10 cents. 10 సెంట్స్ $1. $1. లేదు లేదు కాదండి. 100 సెంట్స్ $1. వంశీ గారు 100 ఆథెంటికేటెడ్, అమెరికాలో ఉన్నారు. యా వన్ Okay. Then that's fine. సెంట్స్ కానీ డైమ్ కానీ 1 సెంట్ అంటారు. యా అంతే కదా, 1 సెంట్ అంటే 1 పైసా లెక్క. Yeah, yeah. 100 సెంట్స్ అంటే అంతే, అంతే. $1. $1. యా. ప్రవీణ మేడం ధీరమ్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆవిడ దుబాయ్ నుంచి కదా. అందుకే. లేదు అట్లే. నో ఇష్యూస్. సెంట్ అంటే మనకు 1 పైసా అట్లాగా, వాళ్ళకి సెంట్ అట్లాగా. ఏమంటే ఎవరన్నా ఒప్పుకుంటారా డీల్స్? $2 ఇస్తున్నారంట, ఊరికే కాదు. వంశీ గారు ఏమంటారు మీరు? అంటే మీరు ఇప్పుడు $100 $200 మాట్లాడతాను గంటకి. ఏమో సార్, డిపెండ్స్ అది. అయితే మీరు ఇందాక బుక్ లో చెప్పినట్టే పరీక్ష కింద అనమాట. ఒక్కొక్కళ్ళు ఎంతకి పడతారా అన్నట్టు. యా. అంటే కొంచెం నేను చెప్పేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో తెలియదు కానీ, ఈ పేర్లన్నీ కొన్ని జోకులు బెర్నాడ్ షా మీద వెళ్తాయి. ఒక పెద్ద పార్టీ జరుగుతుంది, బెర్నాడ్ షా కూడా ఉంటాడు ఆ పార్టీలో. ఒక అందమైన ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఐ లైక్ యూ అని చెప్పని అడుగుతాడు. అంటే ఆవిడ కోప్పడుతుంది, ఏమనుకుంటున్నాను నన్ను నువ్వు అని. ఐ పే యూ $100, నువ్వు నాతో ఒక సాయంత్రం గడిపితే దానికి $100 ఇస్తాను అంటాడు. నాన్ సెన్స్, యూ బ్లడీ ఫెలో, అది ఇదని తిడుతుందా. ఓకే, $1000 ఇస్తాను. నేను ఎవరిని కించపరచను కాదు, జోక్ పర్పస్ కోసం చెప్తున్నాను అంతే. సరే, $1000 ఇస్తాను. ఇంకా తిడుతుంది. సరే, $10,000, $1,00,000. $1,00,000 దాకా వచ్చిన తర్వాత ఆవిడ అడుగుద్దాను, ఎక్కడ కలవాలి, ఏ హోటల్ కలుద్దాం మనం అని. థ్యాంక్స్ అండి, అక్కర్లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. ప్రతి మనిషికి ఒక బలహీనమైన క్షణము, బలహీనమైన ఒక గీత ఉంటుంది అన్నమాట. ఆ టెస్టింగ్ ఇది. మరి ఎవరిని లేడీస్ అంటే అంత ఈజీ అట్లా అని నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఒక వ్యక్తుల యొక్క బలహీనత ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు టెస్ట్ చేయొచ్చు అనే దాని గురించే నేను మాట్లాడతాను. వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. అది ఎవరికైనా జరగవచ్చు. ఇప్పుడు ఇందాక నేను అందుకనే కథానాయకుడు సినిమా గురించి చెప్పింది, ఎన్టీఆర్ గురించి. వాడికి ఒక బలహీనమైన లక్షణం, బలహీనమైన క్షణం ఏదో ఉంటుంది. ఆ బలహీనమైనటువంటి క్షణంలోనే ఆ టైంలో కనుక మనము స్ట్రాంగ్ విల్, మన మనస్సు గట్టి చేసుకొని బలంగా ఉండకపోతే మనం పడిపోతాం. మనకి తెలుసు మనకు కావాల్సింది, మన లక్ష్యం అది కాదు అని మనకు తెలుసు. కానీ ప్రస్తుతము మనకు అప్పటికప్పుడు ఉన్న ఆ వర్తమాన పరిస్థితుల్లో మనకున్న అవసరాలు మనని టెంప్ట్ చేస్తాయి.
ఒప్పేసుకో ముందు తీసేసుకో, వాడి కష్టం తీరిపోద్ది, ఈ ట్రబుల్ తీరిపోద్ది, ఈ తలనొప్పి వదిలిపోద్ది, రేపు మళ్ళీ మనం మొదలు పెడదాంలే అని చెప్పని మన మైండ్ పరిగెట్టిస్తూ ఉంటుంది. మనసు ఒప్పుకోదు, బ్రెయిన్ పరిగెట్టిస్తుంది. ఆ క్షణంలో మనం ఆ యొక్క ఆ ఒక్క సెకండ్ని, ఆ క్షణాన్ని మనం తట్టుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ మనకి సిమెంట్ రోడే. ఆ ఒక్క క్షణాన్ని మనం తట్టుకోగలగాలి. ఆ తట్టుకునేటువంటి ఆ బలం ఉండాలి, మానసిక బలం. అదనమాట ఇక్కడ చెప్పేది. మనసు వద్దంటున్నా కానీ మెదడు యాక్టివ్ మైండ్ కాబట్టి అది మనని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. నీకు అవసరం డబ్బులు, ఇప్పుడు ఈ అవసరానికి ఒప్పుకుంటే ముందు మన అవసరం నుంచి గట్టెక్కుతాము, తర్వాత మనం ఆలోచిద్దాం ఏం చేయాలి, మన లక్ష్యం గురించి ఎట్లా అనేది మన మెదడు చెప్తుంది. మనస్సు ఏం చెప్తుంది అంటే, వద్దు, నువ్వు ఒప్పుకోవద్దు, ఇప్పుడు ఒప్పుకున్నావు అంటే నీకు తర్వాత నువ్వు బయటికి రావు, నువ్వు రాలేవు, నువ్వు ఒప్పుకోవద్దు అని మనస్సు చెప్తుంటుంది. ఈ రెండిట్లో దేన్ని మనము బలంగా వింటాము, దేని మీద మనం నిశ్చలంగా మన నిర్ణయాన్ని కరెక్ట్గా నిలబడతాము అనేదే మన జీవితాన్ని శాసిస్తుంది. అక్కడ చెప్పొచ్చేది నాకు అర్థమైనంత వరకు ఇది. చూద్దాం ఏముంటుంది అది. కొందరు పిల్లలను కిడ్నాప్ చేసి కూడా ఇలాగే, అంటే వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బతీస్తారు కదా సార్, అట్లాంటి సిచ్యువేషన్ సార్. మరి ఏమా కొందరు పిల్లలను కూడా కిడ్నాప్ చేస్తారు కదా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని, లేకుంటే అంటే డబ్బు వాళ్ళు కోసం. డబ్బు కోసము అట్లా చేస్తుంటారు కదా. మరి అలాంటి సిచ్యువేషన్ మనం అలా స్ట్రిక్ట్ గా ఉంటే జరగదు కదా. సిట్టుగా అనేది కాదు, నేను కిడ్నాప్ చేసిన వాడి గురించి మాట్లాడుతున్నాను. వాడు డబ్బు అవసరం కోసం చేశాడు. ఆ డబ్బు అవసరాన్ని తట్టుకునేటువంటి మనస్తత్వం వాడి దగ్గర లేదు. ఆ మనస్తత్వం కనుక ఉన్నట్టయితే ఆ తప్పు చేయడు. తప్పు మనం అది చేయకూడదు, మనం ఏదైనా కష్టపడాలి. ఆ ఒక్క క్షణమే, ఒక్క క్షణం కనుక నిలబడగలిగి ఉన్నట్టయితే కిడ్నాప్ చేసేవాడు కాదు. ఆ బలహీనమైనకి లొంగిపోయి కిడ్నాప్ చేస్తాడు. దొంగతనం చేసినా ఏ చేసినా ఆ బలహీనమైన క్షణానికి లొంగిపోవటం. అంటే మానసికంగా అంత బలంగా ఉంటారు అనమాట. ఇంకేమన్నా? శైల్య మేడం వచ్చారుగా. ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు? ఉన్నాను సార్. ఉన్నారు. నిన్న రాలేదు కదా, అందుకని చూస్తాను. నిన్న అలారం 5 PM కు మోగింది సార్, ఉదయం మోగలేదంటే అనుకున్నాను. ఓకే. పండగ రోజు ఆఫ్ చేసి పెట్టాను, మళ్ళీ ఆన్ చేశాను కానీ PM ఏం చూసుకోలేదు. సాయంత్రం మోగింది. ఓకే ఓకే. మీకు హోస్ట్ ఇచ్చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గాడ్స్ వెల్త్ ఈస్ circulating in my life. It comes to me in avalanches of abundance. All my needs, desires and goals are fulfilled. For I am with God and God is with me. Day by day, in every way, I am more and more healthy, wealthy, loving, blissful, enlightened, and compassionate. Thank you. సో ఇప్పుడు మనం ఎవరెవరి వ్యక్తిత్వాలని ఒకసారి మనం ఆలోచించ, మనకు వీక్ పాయింట్ ఎక్కడ ఉంది. రైట్.
Thank you. Thank you, everybody. Have a beautiful day, fantastic day, a lovely day. Love you all. Bye-bye. Thank you, sir. Thank Thank you. you. Thank you, sir.